ఏదైనా ఉందంటే అగస్తా కుప్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఇనిషియేటివ్స్ మనం చాలా తీసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి ముందుకు పోవాలి. నేను ఒకే ప్రిన్సిపల్ పెట్టుకున్నాను, సంపద సృష్టించడం, సంపద ద్వారా ఆదాయాన్ని పెంచడం, దీనివల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేయడం, అందరూ ఆనందంగా ఉండే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే వెల్తీ, హెల్తీ, హ్యాపీనెస్ సొసైటీ నా ఆశయం. అది కుప్పమే చిరునామా కావాలి రాష్ట్రానికి అని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా. అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఆ కంపెనీస్ అన్ని చూసినప్పుడు ఫస్ట్ టైం ఇక్కడుండే అడ్మినిస్ట్రేషన్ కూడా కాడా అయితే చాలా బాగా పనిచేశారు. అందరినీ ఎక్కడైతే దేశంలో ఉండే వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడ వర్కౌట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఈరోజు మనం 41 ఎకరాల 23 సెంట్లు ఇచ్చాం. వాళ్ళైతే 60,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో 105 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి 4,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వస్తున్నారు. ఇది చాలా సంతోషం. దగ్గర మన నియోజకవర్గంలో ఒక 4,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది కూడా 18 నెలల్లో పూర్తి చేయమన్నాం. 18 నెలల్లో ఫేజ్ 1 వస్తుంది. అక్కడి నుంచి నెక్స్ట్ కూడా మనం పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఇదైతే ఎక్కడే శాంతిపురం దగ్గర ఈ సెంటర్ వచ్చే పరిస్థితి ఉంది. రెండో పక్కన శ్రీజ మహిళ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్, దీనికి కూడా ఒక 40 ఎకరాలు భూమి ఇచ్చాం. వాళ్ళు కూడా మిల్క్ ప్రాసెసింగ్, మిల్క్ పౌడర్, అదే మరి క్యాటిల్ ఫీడ్ ప్రొడక్షన్ ఇవన్నీ పెడుతున్నారు. 4 లక్షల లీటర్లు మిల్క్ ప్రొక్యూర్ చేయడానికి, దాన్ని ప్రాసెస్ చేయడానికి 2,000 మెట్రిక్ టన్నులు ఏదైతే ఫీడ్ తయారు చేయడానికి ముందుకు పోతున్నారు. ఇంకొక పక్కన దీనిపైన 233 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. వీళ్ళు కూడా దగ్గర 4,000 మందికి ఉపాధి కల్పించడానికి సిద్ధపడ్డారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 8,000 మంది వస్తారు. ఇంకొక పక్క ఇప్పుడే నేను ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇక్కడే దగ్గర ఇది 17 ఎకరాల 46 సెంట్లు ఉంది. 22 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ చూస్తే క్రికెట్ గ్రౌండ్ కానీ, ఇండోర్ స్టేడియం కానీ, రన్నింగ్ ట్రాక్లు కానీ ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాం. ఒకప్పుడు దీన్ని నేనే అభివృద్ధి చేశాను, కానీ నా గడిచిన 5 సంవత్సరాల్లో దీన్ని ఎంత విధ్వంసం చేయాలనో కడాన తాగుబోతుల గ్రౌండ్గా తయారైపోయింది తప్ప పిల్లలు ఆడుకోవడానికి వీల్లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ దీని కాంపౌండ్ వాళ్ళు కూడా కడుతున్నా, మళ్ళా దొంగల లోపల రాకుండా, అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా కట్టి దీంట్లో అంతా కూడా వరల్డ్ క్లాస్ ఇండోర్ స్టేడియం కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి కుప్పంలో ఎవరైనా సరే ఫ్రీగా ఉంటే నేరుగా ఇక్కడికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసేట్టుగా ఆడుకునే ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక పక్క కాడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి పెడుతున్నాం. ఇది కూడా ఇవన్నీ పెట్టి దగ్గర 17 సెక్టర్స్ని కాడాలో ఏ విధంగా చేయాలనో మొత్తం వర్కౌట్ చేయడానికి, మనం అనుకున్న కార్యక్రమాలన్నీ మానిటర్ చేయడానికి కాడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ కూడా కంట్రోల్ రూమ్ కూడా తీసుకొస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున పనులు చేస్తాం. కుప్పం మున్సిపాలిటీ ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేశాం. దీనికి కూడా ఈరోజు దగ్గర ఒక 92 కోట్ల రూపాయలు ఫౌండేషన్ కూడా వేశాం. ఇందులో మీరు చూస్తే 19,50,00,000 రూపాయలు సిసిసి డ్రైన్స్, అవి కూడా 13.65 కిలోమీటర్ల దూరం మొత్తం 1వ వార్డు నుంచి 25వ వార్డు వరకు ఈ పనులన్నీ ప్రారంభిస్తాం. కుప్పాన్ని ఒక పరిశుభ్రమైన కుప్పంగా, స్వచ్ఛ కుప్పంగా తయారు చేయడం నా అభిమతం.
అది కుప్పం టౌన్ నుంచే ప్రారంభం అవుతుంది. ఇంకో పక్కన మీరు చూస్తే 10 కోట్ల రూపాయలతో 11 జంక్షన్స్ తయారు చేస్తున్నాం. ఆధునీకరణ చేస్తాం, రోడ్లన్నీ కూడా వెడల్పు చేసుకుంటాం. అదే మరి జంక్షన్స్ తయారు చేస్తే ఆ జంక్షన్స్ వల్ల ఈ టౌన్కి ఒక మంచి టౌన్ షేప్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక పక్క 3 కోట్ల రూపాయలతో ఏదైతే ఎల్పిజి బేస్డ్ క్రిమిటోరియం అటు కృష్ణగిరి బైపాస్ రోడ్లో ఇది కూడా క్రియేట్ చేస్తున్నాం. దీనివల్ల చాలా వరకు ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. 3 కోట్ల రూపాయలతో స్ట్రీట్ లైటింగ్ కానీ, అదే మరిగా మిగిలిన అన్ని మున్సిపాలిటీలు ఎక్కడన్నా గ్యాప్లు ఉంటే లైట్లు లేకపోతే అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన 19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏవైతే పార్కులు కానీ ఇవన్నీ ఉన్నాయో అవి బ్యూటిఫికేషన్ కోసం మొత్తం చేస్తాం. ఇంకొక పక్కన డీకేపల్లి చెరువు బ్యూటిఫికేషన్ కానీ, కుప్పం బస్టాండ్ని బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ చేస్తారు. ఇది కాకుండా 10 కోట్ల రూపాయల ఖర్చుతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇప్పుడే చెప్పాను, దానికి కూడా నాంది పలికాం. ఇది కాకుండా ఈ కాంప్లెక్స్ని 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఆధునికమైన కాన్సెప్ట్, ఈ ఆధునికమైన గ్రౌండ్గా కాంప్లెక్స్గా దీన్ని తయారు చేస్తాం. అవసరమైతే నేను ఒకసారి మాట్లాడి క్రికెట్ అసోసియేషన్తో మాట్లాడి వాళ్ళు కూడా ఒక స్మాల్ క్రికెట్ గ్రౌండ్ తయారు చేయడానికి అది కూడా తయారు చేస్తాం. వాళ్ళ దగ్గర డబ్బుల కొరత లేదు. ఇక్కడ ఆసక్తి కలిగినటువంటి క్రికెట్ ప్లేయర్స్ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా డ్రైన్స్లో కుప్పం నేను ముందే చెప్పాను, 451 డ్రైన్స్, 110 కోట్ల రూపాయలు ఏదైతే జిహెచ్ కానీ అండ్ 11 ఎస్డిపి గ్రాంట్ కింద ఇవి కూడా పెడుతున్నాం. ఈ అన్నిటి వల్ల కుప్పానికి ఒక షేప్ వస్తుంది. ఆధునీకరణ చేస్తాం. అవసరమైతే ఇండ్లు లేని వాళ్ళందరికీ 1+2 కానీ 1+3 కానీ బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్ కట్టడానికి కూడా నేను ముందుకు వస్తా. ఆ విధంగా ఇండ్లు లేని వారందరికీ ఇండ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇవన్నీ జరిగితే కుప్పంలో ఇంకా కూడా అక్కడక్కడ ఈ కంప చెట్లు ఉన్నాయి, కంప చెట్లన్నీ తీసేయాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఎక్కడ ఈ కర్ర తొమ్మ అనే మాటే కుప్పంలో కనపడకూడదు. ఎక్కడ చూసినా మంచి గ్రీనరీ కనపడాలి, ఆహ్లాదకరంగా ఉండాలి. అవసరమైతే ఒకసారి డ్రోన్ పంపించి మొత్తం చూసి ఒక ఏజెన్సీకి ఇవ్వండి. ఫస్ట్ టైం మనం కొట్టేద్దాం, రెండోసారి ఎవరైనా కానీ ఇలాంటి గ్రీనరీ ఉంటే వాళ్ళకి ఫైన్ వేద్దాం. అప్పుడు ఇలాంటి కర్ర తొమ్మ ఎవరు పెంచడానికి వీలు లేదు కుప్పంలో. అది వాళ్ళ బాధ్యత కింద తీసుకొద్దాం. ఇది చేస్తే చూడడానికి అందంగా ఉంటుంది, షేప్ కూడా మారుతుంది. ఇమీడియట్గా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇక్కడ అలీప్ మహిళా శక్తి రమాదేవి గారు దగ్గర ఆవిడైతే నేను 1995లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు వారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు నా దగ్గరికి. నేను మహిళల్ని పారిశ్రామికవేత్తలు చేస్తాను, మీరు సహకరించమని వారు కోరారు. నేను ఆ రోజు గాజుల రామారం అక్కడ దగ్గర 30 ఎకరాలు అనుకుంటాను, 30 ఎకరాలు భూమి ఇచ్చాను.